తెలంగాణ మహిళలకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు చర్చ జరుగుతుంది. అంతేకాదు, తొందరలోనే ఈ ఫ్రీ బస్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులు అందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతుందనే చర్చ జరుగుతుంది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 2 PRCలు బకాయి పడడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హామీలను ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 14 నెలలు గడిచినా కూడా తాత్సారం చేస్తుండడంతో ఇక సహించేది లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే సమ్మె నోటీసులు ఆర్టీసీ యాజమాన్యానికి టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు. తమ 21 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీత భత్యాల సవరణ, కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రధాన డిమాండ్లు కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే మాత్రం వచ్చే వారం 9వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మె ఉండేట్టు స్పష్టంగా పరిణామాలు ఉన్నాయి. దీంతో ఒకవేళ సమ్మెకు గనక ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరగవు. దీని ప్రభావంతో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అనేది కొనసాగదు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో వెంటనే తక్షణ ఏర్పాట్లతో భాగంగా ప్రైవేట్ బస్సులు నడుపుతారు. వాటిని ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండదు. ఏదేమైనా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే మాత్రం మహిళలకు ఉచిత బస్సు పథకం అనేదే డౌటే. ఈ వార్తతో తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు. అయితే సమ్మె జరుగుతుందా? ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఆగుతుందా? వారి డిమాండ్లను ప్రభుత్వం తీర్చుతుందా? అసలేం జరగనుందో వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.